తండ్రి, ప్రతిదానికి మీ వాక్యము మీరు సమాధానం అని మాకు తెలుసు. మీ వాక్కు ద్వారా మా హృదయాలను నింపండి. ప్రతి భారభరితమైన పరిస్థితుల్లో నుంచి, ఇరుకులలో నుంచి, ఇబ్బందులలో నుంచి మమ్మల్ని బయటకు తీసుకుని రండి అని అందరం దేవుణ్ణి అడుగుదాం. పిల్లరా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ వాక్కును సూటిగా స్పష్టంగా మీ పిల్లలతో మాట్లాడమని, ఈ కొద్ది సమయం మా విడికినిలో దీవెనకరంగా మీరు మార్చుమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామాన ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, మీ అందరికీ మరొక్కసారి ప్రభునామంలో వందనాలు తెలియచేస్తున్నాను. చాలా పల్చగా ఉన్నారు, పనులు ఎక్కువైపోయినట్టున్నాయి మనుషులకి. కిక్కిరిసిపోవాలి, చర్చ్ చాలకూడదు. మరి అలాంటిది వారం వారం మీరు ఎందుకు తగ్గుతున్నారు? అలసిపోతున్నారా? లేదా దేవుని పని కంటే వేరొక పనిని ఇంపార్టెన్స్ అనుకుంటున్నారా? దేవుని సన్నిధిని ఎందుకు పోగొట్టుకుంటున్నారో తెలియటం లేదు పిల్లరా మనుషులు. దేవుని సన్నిధి చాలా విలువైనది. దేవుని సన్నిధిలో, దేవుని కాపుదలలో మనము, మన కుటుంబం ఉండడం చాలా క్షేమకరం. ఆరాధనను విడిచిపెట్టి దేవుని సన్నిధిలో గడపవలసిన సమయాన్ని విడిచిపెట్టి నువ్వు అది దేనికి కేటాయించినా అది నీకు అత్యాశగానే ఉంటుంది, అది నీకు ప్రయాసగానే మిగిలిపోతుంది తప్ప దానివల్ల నీకేమీ ఉపయోగం ఉండదు. సంపాదించే వారికి చెప్తున్నాను, ఆదివారం సంపాదనను పక్కన పెట్టండి. పనులకు వెళ్ళే వాళ్ళకు చెప్తున్నాను, ఆదివారం పనులను పక్కన పెట్టండి. ఆలోచనలు చేసే వాళ్ళకి లేదా ఇతరత్ర పనులలో చాలా బిజీగా ఉన్న వాళ్ళకి చెప్తున్నాను, ఆదివారం మీ పనులను పక్కన పెట్టండి. ఎందుకనంటే దేవుని కంటే మన జీవితంలో దేనికి మనం అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. దేవుడు మనల్ని ఈ భూమి మీద నిలబెట్టాడు, ఆయన మహిమ కోసం వాడుకుంటున్నాడు. కాబట్టి దేవుని సన్నిధిని పోగొట్టుకోకండి పిల్లరా. క్రమం తప్పకుండా రండి. ఎవరైనా రాకపోతే, వచ్చే దారిలో ఎవరైనా రావడం లేదని తెలిస్తే వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని వాళ్ళని రెడీ చేయించి మీతో కలిపి వాళ్ళని తీసుకుని రండి. మీరు వచ్చేటప్పుడు ఎవరైనా రెడీ అవ్వకుండా ఉన్నారనుకోండి, కనపడతారు కదా మీకు వచ్చే దారిలో. కనపడినప్పుడు ఏంటి రావట్లేదంటే ఈరోజు ఏదో పని ఉందంటారు. అప్పుడు మీరు అనండి, ఏంటో తెలుసా, ఆ పని ఏంటో చూసుకో, ఇద్దరం కలిసి వెళ్దాం చర్చి కనండి. ఇద్దరం కలిసి వెళ్దాం, చూసుకో పని ఏంటో. ఆవిడంటది వెంటనే, నువ్వు వెళ్ళి నేను వస్తాలే అని. కుదరదు, ఇద్దరు కలిసి వెళ్దామని చెప్పండి. అలా ఇద్దరిని కలుపుకుని రండి ప్రియులరా. ఎవరు కూడా ఆదివారం ఈ దేవుని సన్నిధిని పోగొట్టుకోవడానికి వీలు లేదండి, వీలు లేదు ప్రియులరా. ఈ పగటి వేళ నేను మీతో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను ప్రియులరా. ఈరోజు నా ప్రార్థన లేదా నా బోధన అంశం పేరు లేదా టైటిల్ పేరు భయం. విన్నారా? అందరూ విన్నారా? మోషే కొద్ది వాల్యూమ్ మోషే. ఈరోజు నా ప్రసంగ అంశం ఏంటంటే భయం. ఎంతమందికి ఈ మాట వినగానే భయం వేసింది? ఒకసారి చేతులు ఎత్తండి. చేతులు ఎత్తలేదు, కానీ విషయం చెప్పనా, ఈ భయం అని నేను చెప్పగానే మీ అందరిలో ఏదో ఒక తెలియని భయం వచ్చి ఉంటుంది, ఖచ్చితంగా వచ్చి ఉంటుంది పిల్లరా. ఒక ఆయన అసలు ఈ ప్రజలు ఎన్ని విషయాలకు భయపడతారు అని లెక్క పెట్టడం మొదలుపెట్టాడు. ఒక మనిషి అసలు ఎన్ని విషయాలకు భయపడతాడు, ఏ విషయానికి భయపడతాడు? పిల్లరా, ఆల్రెడీ మామయ్య గారు అనౌన్స్ చేశారు, వాక్యం 1/2 అవర్ ఉంటుంది, అరగంట. చాలా అలర్ట్గా ఉండాలి మీరు కొంచెం అలర్ట్గా ఉంటే నేను చెప్పాల్సిన సబ్జెక్ట్ చాలా స్పీడ్గా చెప్పి ముగిచ్చేస్తాను. అలా మీరు లేరనుకోండి, మిమ్మల్ని మళ్ళీ వాక్యంలోనికి తీసుకొచ్చి మళ్ళీ వాక్యం నేను చెప్పాలంటే టైం ఎక్కువైపోద్ది. కాబట్టి చాలా అలర్ట్గా ఉండండి. నన్ను మాత్రమే చూడండి, పక్కనోళ్ళ వైపు చూడకండి అస్సలు.
చాలా స్పీడ్గా వెళ్ళిపోదాం, చాలా ఎక్స్ప్రెస్ స్పీడ్లో వెళ్దాం, మనం చాలా తొందరగా వాక్యాన్ని ముగిద్దాం. అయితే వినండి ప్రియులరా, అసలు ఎన్ని భయాలు ఉన్నాయి ఒక మనిషికి, అసలు ఏ ఏ విషయానికి మనిషి భయపడతాడు అని లెక్క వేయటం మొదలు పెడితే 100 దాటిపోయాడు, 1000 దాటిపోయాడు, 5000 దాటిపోయాడు, 10,000 దాటిపోయాడు, 50,000 దాటిపోయాడు, 1,00,000 దాటిపోయాడు. కౌంట్ వేసుకుంటూ వెళ్ళిపోతుంటే లక్షల విషయాలంటే మనిషికి భయం అంటండి. లక్షలు ఉన్నాయా మనిషి భయపడే? ఏమండి, లక్షలు ఉన్నాయా? అవునండి, లక్షలు ఉన్నాయి. మీకు చెప్పనా, కొంతమందికి కరెంట్ అంటే భయం. కరెంట్ అంటే భయమేనా? నాకు తెలిసి ఈ చర్చిలో మన పేరు రామరాజుకు తప్ప ఈ చర్చిలో కరెంట్ అంటే అందరికీ భయం. ఏమంటారు మీరు? కాదా? ఖచ్చితంగా భయమే. ఇంకో భయం చెప్పనండి, ఈ మధ్యకాలంలో ఆయన చెప్పిన భయాలు. సీలింగ్ ఫ్యాన్ అంటే భయం అంట కొంతమందికి. సీలింగ్ ఫ్యాన్ అంటే ఎందుకు భయం అని నేను అడుగుంటే వాళ్ళు అంటున్నారు, పడుకుంటే మీద పడిపోద్దానంట. ఈ సీలింగ్ ఫ్యాన్ ఎప్పుడు మీద పడిపోద్దానని. వాళ్ళ ఇంట్లో అన్ని వాల్ ఫ్యాన్లు, స్టాండ్ ఫ్యాన్లేనంట. అంటే గోడకు బిగించే ఫ్యాన్లు, అలాగే స్టాండ్ ఫ్యాన్లు పక్కన పెట్టుకున్నాయి. ఇంకా కొంతమందికి నీళ్ళంటే భయం, వాటర్ని చూస్తే కంగారు అయిపోతారు. మొన్న పాపం బేబీ వాళ్ళ హస్బెండ్ వచ్చారు కదండి ఇక్కడికి, ఆయనకి వాటర్ బోటింగ్ వెళ్దామంటే బోటింగ్ దగ్గర తీసుకెళ్తాం, బాబో నేను రాలేను వెనక్కి వచ్చేస్తున్నారు. ఎందుకనంటే ఆయన చెప్తున్నారు, నాకు వాటర్ అంటే భయం. కొంతమందికి ఉరువులంటే భయం, కొంతమందికి మెరుపులంటే భయం, కొంతమందికి పిడుగులంటే భయం, కొంతమందికి ఎండంటే భయం, కొంతమందికి వానంటే భయం, కొంతమందికి ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళటం అంటే భయం. హైట్గా ఉన్నారనుకోండి కళ్ళు తిరిగిపోతుంటాయి. కొంతమందికి ఒంటరిగా ఉండటం అంటే భయం, కొంతమందికి జనాల్లో ఉండడం అంటే భయం. జనాలు ఎక్కువ మంది ఉన్నారనుకో, బాబోయ్ నేను అక్కడికి రాలేను, అంతమందిలో నేను రాలేను అక్కడికి. కొంతమందికి గొంగళ పురుగు అంటే భయం, కొంతమందికి సీతాకోక చిలుకంటే భయం, కొంతమందికి సాలీడంటే భయం, కొంతమందికి పాములంటే భయం, కొంతమందికి కుక్కలంటే భయం, కొంతమందికి పిల్లులంటే భయం. ఎన్ని భయాలు ఉన్నాయండి, ఎన్ని భయాలు ఉన్నాయి, ఎన్నో భయాలు ఉన్నాయండి. కౌంట్ చేసుకుంటూ వెళితే లెక్కకు దొరకటం లేదంట ఒక మనిషి భయపడడానికి. ఎన్ని భయాలు ఉన్నాయి అతనికి కౌంట్ చెప్పడానికి కౌంట్ సరిపోవటం లేదు. ప్రియులారా, భయపడే కొన్ని భయాలు నేను రాసుకున్నాను ప్రియులారా, వాటిల్లో కొన్ని మీ ముందు ఉంచుతాను. ఓకే, కొంతమందికి శవం అంటే భయం. చనిపోయి శవం ఇంటి ముందు ఉందనుకోండి, ఇక ఆ రోజు పక్కింటి వాళ్ళు ఎవరో నిద్రపోరు. ఆ రోడ్డు వెంట వెళ్ళే వాళ్ళు ఎవరు ఆ రోడ్డు వెంట వెళ్ళరు, ఆ చుట్టూ తిరిగి వెళ్తారు. శవం అంటే భయమేనా? భయం అండి. కొంతమందికి సమాధి అంటే భయం, కొంతమందికి శ్మశానం అంటే భయం. ఎన్ని భయాలండి, ఎన్ని భయాలు. కొంతమందికి చీకటి అంటే భయం. ఏమండి, చీకటి అంటే భయం. ఇంకా కొంతమందికి ప్రియులారా, ఆయన రాసిన లెక్కల్లో నుంచి కొన్ని భయాలు నేను మీకు తీసుకుంటున్నాను. కొంతమందికి ఇంజెక్షన్ అంటే భయం. ఎంత తోడైనా చూడండి, ఆ ఇంజెక్షన్ చూడగానే గసగస వణిగిపోతాడు. ఎవరైనా డాక్టర్ దగ్గర చేయండి ఇంజెక్షన్ అంటారా? ఎంత తోడని వెనక లాగేస్తుంటాడు చేతిని. ఎంత బలశాలైనా సరే ఇంజెక్షన్ అంటే భయం. ప్రియులారా, ఇంకా కొంతమందికి టాబ్లెట్స్ అంటే భయం, కొంతమందికి చావు అంటే భయం, ఇంకా కొంతమందికి రక్తం అంటే భయం. రక్తాన్ని చూస్తే గసగసలాడిపోతారు, వణికిపోతారు. ప్రియులారా, ఇంకా కొన్ని భయాలు ఉన్నాయి. కొంతమందికి మంచు అంటే భయం, కొంతమందికి నొప్పి అంటే భయం, ఇంకా కొంతమందికి, ఇంకా చెప్తున్నాను స్టూడెంట్స్గా ఉన్నవాళ్ళు మీరు, బుక్స్ అంటే భయం. కొంతమందికి పుస్తకాలు చూస్తేనే భయం వచ్చేస్తుంటుంది.
చదువుకునే వాళ్ళకి. అందుకని చూడండి, మా వాడు ఎప్పుడు బుక్ తీయడండి అంటారు చాలామంది పేరెంట్స్. ఎందుకని? ఆడు పుస్తకాలంటే భయం. మరి ఇంకా కొంతమందికి కంప్యూటర్స్ అంటే భయం, ఇంకా కొంతమందికి చిన్న చిన్న క్రిములు అంటే భయం. చాలండి, అర్థమైందని అనుకుంటున్నాను మీకు. ఎన్ని భయాలు ఉన్నాయి, ఎన్ని భయాలు ఉన్నాయి, ఎన్నో భయాలు ఉన్నాయండి. మనిషి ఎన్నిటికి భయపడుతున్నాడండి? ఎన్నిటికి భయపడుతున్నాడు మనిషి? కౌంట్లెస్, నెంబర్ చెప్పలేమండి మనం. అన్నిటికి భయపడుతున్నాడు మనిషి. మరి దేవుడేమన్నాడు? దేవుడేమన్నాడు? చాలాసార్లు దైవజనులు చెప్పగా ఉండే ఉంటారు మీరు, దేవుడు భయపడొద్దు అన్నట్టు. అన్నాడండి? దేవుడు భయపడొద్దు అన్నాడా? తెలుసు మీకు. దేవుడు భయపడొద్దని బైబిల్లో ఎన్నిసార్లు రాయించాడు? 365 సార్లు. అంటే సంవత్సరానికి ఒక రోజు, సంవత్సరానికి 365 రోజులు కాబట్టి రోజుకు ఒకసారి ఏమని చెప్తున్నాడు దేవుడు? భయపడొద్దు, భయపడొద్దు. పిల్లరా, అసలు భయపడొద్దు అన్న ఆయన అసలు భయం అనే గుణాన్ని మనిషిలో ఎందుకు పెట్టాడు? ఆయనే బైబిల్లో భయపడొద్దు అన్నాడు. అసలు భయాన్ని మనిషికి పెట్టింది ఎవరు? మీరు చెప్పండి. ఏమండి, చెప్పరా మీరు? భయాన్ని మనిషిలో పెట్టింది ఎవరు? దేవుడే. మనిషిని చేసిన దేవుడే కదండి. అందుకనే దేవుడు మనిషిలో భయాన్ని ఎందుకు పెట్టాడు అంటే, దేవుడికి భయపడటం అంటే ఇష్టమా? ఏమండి, అసలు దేవుడు బైబిల్లో మనల్ని ఎప్పుడన్నా భయపడమన్నాడా? ఆలోచించలేకపోతున్నారా? అసలు దేవుడు భయపడమన్నాడా అసలు ఎక్కడన్నా మనల్ని? అనలేదా? ఒకసారి చూడండి. వెరీ గుడ్, అదిగో ఫాలో అవుతున్నారు మీరు. వెరీ గుడ్. ఎవరో మాట్లాడారు, చాలా థ్యాంక్స్ అమ్మా. ఒకసారి కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. భయభక్తులు కలిగి. అమ్మ మీరు చెప్పండి ఇప్పుడు, భయం కలిగి ఉండాలా అక్కర్లేదా? మాట్లాడట్లేదు మీరు. భయం కలిగి ఉండాలా అక్కర్లేదా? భయం కలిగి ఉండాలా మనం. అందుకే భయాన్ని పెట్టాడు దేవుడు. మనం భయం కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. అలాగే కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనం చూడండి ప్రియులారా. యెహోవా యందైన భయము పవిత్రమైనది. దేవుని ఎడల భయం కలిగి ఉండటం ఎలాంటిదండి? పవిత్రమైనది. చివరిగా కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 19వ వచనం. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు. భయము మరియు భక్తి. దేవుని యందు భయభక్తులు కలిగిన వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. చాలండి, చాలు. ఏ ప్రియులరా, అంటే భయం అనేది మనకు ఉండాలా? ఏమండి, భయం మనలో ఉండాలా? ఉండాలి. అది ఏ భయం అయి ఉండాలో తెలుసా? దేవుని యందు భయము. వీళ్ళరా, మనం అందరికీ భయపడతాం, అన్నిటికీ భయపడతాం. కానీ విచిత్రం తెలుసా? దేవుడంటే మనకు అసలు భయమే ఉండదు. చాలా విచారకరం, చాలా విచారకరం. గొంగళ పురుగంటే భయపడతావు. ఏప్రిల్రా, ఏదో చిన్న పురుగంటే భయపడతావు, తేనెటీగకు భయపడతావు, పాము అంటే భయపడతావు, ఎత్తు అంటే భయపడతావు, ఫ్యాన్ అంటే భయపడతావు, నీళ్ళంటే భయపడతావు, పిడుగంటే భయపడతావు, వర్షం అంటే భయపడతావు, ఎండంటే భయపడతావు. కానీ దేవుడంటే మనిషికి భయం లేకుండా పోయింది పిల్లరా.
భయం లేదు మనిషికి, భయం లేదు. అందుకనే దేవుడు అన్నాడు, ఒకసారి చూడండి, కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. భయము నొంది పాపం చేయకండి నాయన. పాపం చేయడానికి అసలు భయపడుతున్నావు నువ్వు? అసలు భయము నుండి నువ్వు పాపం చెయ్యొద్దు. ఒక వ్యక్తి పాపము చేయకుండా ఉండాలంటే అతనికి ఏముండాలండి? భయం ఉండాలి. కానీ ఈరోజు మనిషికి భయం లేదండి. అందుకే విచ్చలవిడిగా పాపం చేస్తున్నట్టు. ఎవరికి భయపడడం లేదు మనిషి. భయం కలిగించే పరిస్థితిని ఎవరైనా చెప్తుంటే అక్కడి నుంచి పారిపోతున్నాడు మనిషి. ఒకసారి ఒక దైవజనులు ఒక ఆయన్ని అడిగారంట, బాబు మీ ఊర్లో ఇన్ని చర్చిలుంటే నువ్వు అంత దూరం ఎందుకు వెళ్తున్నావు? 30 కిలోమీటర్లు. మీ ఊర్లో చర్చిలు ఉన్నాయి కదా, మరి 30 కిలోమీటర్లు ప్రయాణం చేసుకుని నువ్వు అంత దూరం ఎందుకు వెళ్తున్నావు అని అడిగితే ఆయన అన్నాడంట, 2 విషయాలు ఉన్నాయి అక్కడ అన్నాడంట. ఒక 2 విషయాలు ఉన్నాయి, అందుకే నేను అంత దూరం వెళ్తున్నాను అన్నాడంట ఆయన. అవునా, ఏమున్నాయి అక్కడ అంటే, మొదటి విషయం అన్నాడంట, అక్కడ ఏసీ ఉంది అన్నాడంట. ఏసీ ఉందా? పాప క్షమాపణ లేదా? ఖండించే బోధ ఉందా? సరిచేసే బోధ ఉందా? ప్రార్థన ఉందా? సంఘం కోసం ప్రార్థించే ప్రార్థనా వీరులు ఉన్నారా అంటే కాదు, అక్కడ మంచి సంగీతం ఉంది అన్నాడంటండి. 2వ విషయం. దేనికోసం వెళ్తానండి అక్కడికి అంత దూరం? దేనికోసం అండి వెళ్తున్నాడు? ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నావు? నీకు పాప క్షమాపణ ఉందా? మారు మనసు ఉందా అంటే, నేను 9 సంవత్సరాల నుంచి వెళ్తున్నాను, నాకు మారు మనసు అంటే ఏంటో తెలియదు అన్నాడంటండి ఆయన. చాలా విచారకరం. దేనికి విలువనిస్తున్నాం మనం? దేనికి మన జీవితాల్లో మనం సమయాన్ని ఇస్తున్నాం? వేటిని మనం కోరుకుంటున్నాం? హంగులు ఆర్భాటాలు కోరుకుంటున్నారా దేవుని సన్నిధికి రావడానికి? ఏం కోరుకుంటున్నారు మీరు? భయము కలిగి పాపం చేయకండి. ఎందుకంటే బ్రదరా, నువ్వు ఎలాంటి వాడివైనా, ఎంత పరిశుద్ధంగా దేవుని కోసం బ్రతుకుతున్నా, ఎలాంటి గొప్ప గొప్ప కార్యాలు దేవుని కోసం నువ్వు చేస్తున్నా, నువ్వు గనక పాపము చేస్తే నిన్ను దేవుడు వదిలిపెట్టడు బ్రదరా, వదిలిపెట్టడు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీ ప్రవర్తనలో. పాపము ఎట్టి పరిస్థితుల్లో చేయకండి ప్రియులరా. ఎందుకంటే మన ముందు తరాల్లో ఉన్నాడు ఒక ఆయన పేరే దావీదు చాలా గొప్ప రాజు, చాలా గొప్పగా దేవుని ఆరాధించిన వ్యక్తి. అలాంటి ఆయన పాపం చేయడానికి వెనకాడలేదు ప్రియులరా. పాపాన్ని చేశాడు, తెలిసి పాపం చేశాడు దావీదు. తెలియక కాదండి పాపం చేసింది, తెలిసే చేశాడు. మీలో అనేక మంది దేవుని ఎడల, దేవుని వాక్యం ఎడల నిలబడి దైవజనులు చెప్తూ ఉన్నప్పుడు అనేకసారి నీ ఆత్మను అనేకసార్లు దేవుడు గద్దిస్తున్నా, ఏమాత్రం వెనుకాడకుండా పాపానికే పారిపోతున్న నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి, ఈ పగలు మాట్లాడుతున్నాడు నీతోనే. పాపం ఎందుకంత నీకు ప్రీతికరమైపోయింది? పాపాన్ని ఎందుకు నువ్వు వదిలిపెట్టలేకపోతున్నావు? నిజం ప్రియులరా, పాపం చేస్తున్నప్పుడు చాలా హాయినిస్తుంది, చాలా సంతోషాన్ని ఇస్తుంది. కానీ పాపం చివరికి వ్యధను మిగులుస్తుంది ప్రియులరా. పాపము చివరకు నాశనాన్ని మిగులుస్తుంది మన జీవితాలలో. పాపం చేస్తున్నంతసేపు మనకు బాగానే ఉంటుంది ప్రియులరా. అలాగే మనకు ముందున్న ఒక ఆయన చాలా నీతిగా బ్రతికాడు, చాలా గొప్పగా బ్రతికాడు. కానీ పాపం చేశాడు ప్రియులరా, పాపం చేశాడు. ఊరియాని చంపించాడు, బెత్షెబాను భార్యగా తీసుకొని వచ్చాడు. తప్పు చేశాడు ప్రియులరా. దావీదును దేవుడు తప్పు చేసినందుకు వదిలిపెట్టలేదు.
దావీదు మీదకు శిక్ష రానే వచ్చింది. ఏమన్నాడు ఒకసారి చూడండి ప్రియులారా. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూద్దాం ప్రియులారా. నీవు నన్ను లక్ష్యము చేయక నీకు భార్య ఎగునట్లు నువ్వు తీసుకొనినందున ఇదిగో 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 దేవుని కోపం మీ ఇంటి మీదకి వచ్చేసింది. దేవుని తీర్పు నీ మీదకి వస్తుంది దావీదు. నువ్వేదో నేను నీతి కార్యాలు చేశాను అనుకుంటున్నావు కదా, ఏదో నేను గొప్ప కార్యాలు చేశాను అనుకుంటున్నావు కదా దావీదు. నువ్వు చేసిన పని చాలా ఘోరమైన పని. దేవుని తెలుసుకునుండి, దేవునిలో ఉండి, ధర్మశాస్త్రం కలిగి ఉండి, ఏది చేయాలో ఏది చేయకూడదో విచక్షణ కలిగి ఉండి తెలిసి తెలిసి తప్పు చేసావు కదా దావీదు. ఇదిగో నీ మీదకు దేవుని తీర్పు వస్తుంది చూసుకో. దేవుని తీర్పు నీ కుటుంబం మీదకు వస్తుంది చూసుకో అనగానే గజగజలాడిపోయాడండి. గజగజలాడిపోయాడు. ఏంటా తీర్పు? నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధం కలుగుతుంది. ఇదిగో నీ ఇంట్లో ఇక మనశ్శాంతి ఏమాత్రం ఉండదు. నీ ఇంట్లో ఎప్పుడు యుద్ధాలుంటాయి. నువ్వు చేసిన పని ఏంటో తెలుసా దావీదు? క్షమించరాని పని, క్షమించలేని పని. అవును ప్రియులరా, దేవుడు పాపిని క్షమిస్తాడు కానీ పాపాన్ని క్షమించడండి. క్షమించటం. నువ్వు పాపము చేస్తే పాప ఫలితం నీ మీదకు వచ్చి తీరుతుంది. నువ్వు దాన్ని ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే. ఎవరికి తెలియకుండా చేస్తున్నానులే, ఎవరికి తెలియదులే నా బ్రతుకు అనుకుంటే కుదరదు పిల్లరా. దావీదు చేసిన తప్పు దేవుని సన్నిధికి చేరిపోయింది. వెంటనే దేవుడు శిక్ష అమలు చేయబోతున్నాడు పిల్లరా. చెప్పి మరీ చేశాడండి. తీర్పేంటో చెప్పేశాడండి దావీదుకి. దావీదు నీ బట్టి మీ ఇంటిలో కుమారులు సర్వనాశనానికి వెళ్ళిపోతున్నారు. జాగ్రత్త. ఒకసారి ఒక దైవజనుల దగ్గరికి ఒక ఆయన వచ్చాడంట. ఒక ఆయన వచ్చి బోరుని ఏడుస్తున్నట్టు, అయ్యా నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. ఇదిగో మీరు నాకు ఎన్నోసార్లు చెప్పారు తాగుడు మానమని. నేను ఇన్నాళ్లకు తాగుడు మానాను, కానీ విచిత్రం ఏంటో తెలుసాయా, నా ఇంట్లో 3 కుమారులు తాగుబోతులైపోయారు. 3 కుమారులు తాగుబోతులైపోయారు. వాళ్ళని మీరే మార్చాలి, మీరే ప్రార్థన చేయండి అంట. దైవజనులు అన్నాడంట, చేజేతులా నువ్వే నీ కుమారుల్ని నాశనం చేశావు. నీ భార్య నీ గురించి ఏడ్చినప్పుడు నేను నిన్ను పిలిపించి నీతో నేను మాట్లాడాను. ఇది నీకు ప్రమాదం, నీ పిల్లలకు ప్రమాదం అంటే నీ పిల్లల ముందే నువ్వు తాగడం మొదలు పెట్టావు. నిన్ను చూసి నీ పిల్లలు తాగడం అలవాటు చేసుకున్నారు. పిల్లల తండ్రి ఒక రూమ్లో తాగితే 3 పిల్లలు 3 రూముల్లో తాగేవాళ్ళు అంటండి. చేదాటిపోయింది పరిస్థితి.
తండ్రి నుంచి అవలక్షణాన్ని నేర్చేసుకున్నారు పిల్లల్లో. అప్పుడు ఆ దైవజనుడు అన్నాడంట, మీ పిల్లల్ని మార్చడం ఎవరి తరం కాదు. తల్లిదండ్రులారా, మిమ్మల్ని ప్రేమించి చెప్తున్నాను, మీ పిల్లల ముందు బూతులాడకండి, మీ పిల్లల ముందు పాపం చేయకండి, మీ పిల్లల ముందు సీరియల్స్ చూడకండి, మీ పిల్లల ముందు అబద్ధపు మాటలు మాట్లాడకండి. ఎందుకో తెలుసా? నిన్ను చూసి నేర్చేసుకుంటాడు వాడు. నిన్ను చూసి ఆ అవలక్షణాలన్నీ తీసేసుకుంటాడు వాడు. తల్లిదండ్రులారా, పిల్లల ముందు మీ ప్రవర్తనను చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే నిన్ను బట్టి నీ పిల్లలు శిక్షలోనికి వెళ్ళిపోతారు. జాగ్రత్త, జాగ్రత్త. అందుకంటున్నాడు, భయము కలిగి పాపము చెయ్యకండి. భయం కలిగి ఉండండి, భయం కలిగి ఉండండి. ఏ విధంగా యుద్ధం మొదలైంది? దావీదు ఎంతటి ప్రమాదకరమైన పరిస్థితికి వెళ్ళిపోయాడు. చాలా భయంకరమైన పరిస్థితుల్లో నుంచి దావీదు వెళ్ళటం మొదలైంది పిల్లరా. అలాంటి పరిస్థితులన్నీ జరిగిపోయిన తర్వాత ఆఖరిలో ఏడుస్తున్నాడు దావీదు. ఏడుస్తున్నాడు దావీదు. అయ్యో అబ్షలోమా. ఒకసారి చూడండి ప్రియులారా మాట. 2 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం. ప్రియులారా, దానికి ముందుగా ప్రియులారా, అసలు ఏం జరిగింది? 2 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూడండి ప్రియులారా. 2 సమూయేలు గ్రంథం అబ్షాలోము అని అందరికీ బాగా తెలుసు. దావీదు కుమారుల్లో ఒకడు. ఈయనకు ఒక సహోదరి ఉంది. ఆమె పేరు చెప్పాలి నాతో పాటు. ఆమె పేరు తామారు. ఈమె ఎలాంటిదో తెలుసా అండి? ఈమె ఎలాంటిదో తెలుసా? బహు సుందరవతి. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆమె సుందరవతి అని రాయించాడంటే ఎంత సుందరవతి అయి ఉంటుందో. ఎవరు ఈ తామారు? ఎవరమ్మ ఈ తామారు? అబ్షాలోము యొక్క సోదరి. ఓకే, అభిషాలోము యొక్క సోదరి అంత సుందరా? అవునండి. మరి అభిషాలోము ఎలా ఉన్నాడు అది కూడా చూస్తారు మీరు. ఒకసారి చూడండి అభిషాలోము ఎలా ఉన్నాడు. ఒక్క నిమిషం. అభిషాలోము అంత అమ్మ వచ్చును 14:25 అండర్లైన్ చేయాలి మీరు. 14వ అధ్యాయం 25వ వచనం చూడండి. ఇశ్రాయేలీయులందరిలో అబ్షాలోమంత సౌందర్యము కలవాడు ఒక్కడును లేడంటండి. అబ్షాలోము సుందరుడు, వాళ్ళ చెల్లి కూడా సౌందర్యవతి. ఇద్దరు చాలా అందగాళ్ళండి. వీళ్ళ తల్లి ఎవరు? వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి ప్రియులరా? అవకాశం ఉంటే ఇంకొకసారి మాట్లాడతాను, మీకు వివరంగా చెప్తాను. అయితే సందర్భాన్ని మీకు అర్థం చేయించడానికి స్పీడ్గా వెళ్తున్నాను, గమనించండి మీరు. అబ్షలోముకు ఒక చెల్లి ఉంది. ఆమె పేరు తామారు. వీళ్ళిద్దరు ఎవరు? ఎలాంటి వాళ్ళు వీళ్ళిద్దరూ? సౌందర్యవంతులు. అలా ఉండగా ఒక విషయం జరిగింది ప్రియులరా, చూడండి ఒకసారి. ఆమెను మోహించెను. ఎవరండి మోహించింది? ఎవరు మోహించింది? దావీదు కుమారుడగు అమ్నోను. అమ్నోనుకి తామారు ఏమవుద్దండి? చెల్లవుద్దండి. చెల్లవుతుంది. చెల్లిని మోహించాడంటండి. ఎంతటి కష్టం వచ్చిందండి దావీదుకి. దావీదుకు పుట్టిన ఒక కుమారుడే తోడబుట్టిన చెల్లెల మీద మోహించెను అని అన్నాడంటే ఎలాంటి భయంకరమైన పరిస్థితి ప్రియులరా అది. మోహించటమే కాదు ప్రియులరా, ఆమెను అమ్నోను పాడు చేశాడు. ఈ విషయం దావీదుకు తెలిసిపోయింది. ఇదిగో నీ కుమారుడైన అమ్నోను తామారునిలా
మోసం చేశాడు, పాడు చేశాడని తెలిసినప్పుడు దావీదు ఏమీ మాట్లాడకుండా ఉండిపోయాడు పిల్లరా. కారణం ఏంటో తెలుసా? దావీదు తప్పులో ఉన్నాడు. ఏంట్రా నువ్వు చేసిన తప్పు అమ్నోను అని గట్టిగా దావీదు అడిగితే అమ్నోను ఏమన్నాడు తెలుసా? నువ్వు చేసింది ఏంటి మరి అనేవాడు. మనలో తప్పు ఉండి ఎదటి వాళ్ళు తప్పు మనం చెప్పగలమండి? చెప్పలేం. అందుకే దావీదు మౌనంగా ఉండిపోయాడండి. దావీదు ఏం మాట్లాడలేదు. అబ్షాలోము గుండె రగిలిపోతుంది. తామారు వచ్చి తన కష్టాన్నంతా అబ్షాలోముకి చెప్పుకుంది. అన్నా అన్నా నన్ను పాడు చేశాడన్నా, నా జీవితాన్ని ఛిద్రం చేశాడన్నా అని ఏడుస్తుంటే, గుండెలు బాదుకుంటుంటే అబ్షాలోము దుఃఖాన్ని దిగమింగాడండి. దుఃఖాన్ని దిగమింగాడు. తన చెల్లెలకు జరిగిన కష్టానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. తండ్రి ఏమైనా మాట్లాడతాడేమో అనుకుంటున్నాడు. కానీ తండ్రి మౌనంగా ఉండేటప్పటికే అబ్షాలోము మెదడులో ఒక ఆలోచన కలిగింది. ఏంటి ఆలోచన తెలుసా అండి? ఏంటి ఆలోచన తెలుసా? ముందుగా అమ్నోనుని చంపేయాలి. ఏదైతే నా చెల్లెల మీద అన్యాయంగా పడ్డాడో వాడి పేక తెగ నరకాలి, నేను వాడిని చంపేయాలి. తరువాత ఇట్టి దుష్కార్యం జరిగిన తర్వాత మౌనంగా ఉన్నాడే దావీదు. మారు మాట్లాడలేకపోయాడండి. కొడుకుని పిలిచి మందలించలేకపోయాడు. అరే నువ్వు చేసింది తప్పురా అనలేకపోయాడు. కారణం ఏంటంటే పాపము దావీదును వెంటాడుతుంది. దావీదు మీదకు తీర్పులో ఉన్నాడు ప్రియులారా. దావీదు అప్పటికే నోటి వెంట మాట రావడం లేదు. కుమారుడు చేసిన దౌర్జన్యాన్ని లేదా దుర్మార్గాన్ని కేవలం ప్రశ్నించలేకపోయాడండి దావీదు. ఆయన శిక్ష అమలు చేయకపోయేటప్పటికీ, రాజుగా ఉన్న దావీదు మాట్లాడకపోయేటప్పటికీ, దావీదు కొడుకు అయిన అబ్షాలోము అమ్నోనుని చంపాలని నిర్ణయించుకున్నాడు. కొడుకులలోని ఒకరినొకరు చంపుకునే పరిస్థితి వచ్చేసిందండి. దావీదంతటి రాజ్యంలో, అలాంటి సుఖ సౌఖ్యాలతో తొలతూగా రాజ్యంలో, కుటుంబంలోని ఎలాంటి పరిస్థితి వచ్చిందో చూడండి ప్రియులారా. అనుకున్నట్టుగానే అమ్నోని చంపేశాడు అబ్షాలోము. తర్వాత దావీదును చంపడానికి బయలుదేరిపోయాడు. అప్పుడు దావీదు ఏం చేస్తున్నాడో తెలుసా అండి? ఒకసారి చూడండి, చివరిగా ముగించుకుందాం ప్రియులారా. 2 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 14వ వచనం చూడండి ప్రియులారా. 2 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 14వ వచనం. దావీదు అందరికీ ఒక ఆజ్ఞ చెప్పాడు. ఇదిగో అబ్షాలోము నా మీదకు దండెత్తి వస్తున్నాడు, నన్ను రాజ్యాన్ని నుంచి తించేసి నన్ను చంపాలనుకుంటున్నాడు అబ్షాలోము. కుమారుడు తండ్రిని చంపాలనుకుంటున్నాడండి. ఏంటండి జీవితాలు ఎలాగైపోయాయి? ఏంటండి కుటుంబం ఎలా ఛిద్రమైపోయిందండి ప్రియులారా. ఏ దావీదైతే దేవుని చేత కొనియాడబడ్డాడో, ఏ దావీదైతే గొప్పవాడని చెప్పుకున్నాడో, అలాంటి వ్యక్తి కుటుంబం ఎలా ఛిద్రమైపోయిందో మీరు ఒకసారి చూడండి ప్రియులారా. కుటుంబానికి పెద్దగా ఉన్న పెద్ద కొడుకు అమ్నోను తమ్ముడి చేత చంపబడ్డాడు. తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించవలసిన అబ్షాలోము గతి ఏమైందో తెలుసా ప్రియులారా? చంపటానికి దావీదు మీదకు బయలుదేరిపోతుంటే అప్పుడు దావీదు అంటున్నాడు, అబ్షాలోము చేతిలో నుండి తాను తప్పించుకొని అమ్మా అని పారిపోదాం, పదండి పారిపోదాం. ఏంటో తెలుసా ప్రియులారా, దావీదు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? పారిపోతున్నాడండి, పారిపోతున్నాడు. అతను చేసిన పాపం అతన్ని వెంటాడుతుంది ప్రియులారా. ఎప్పుడు మనిషిలో ఈ పోరాటం జరుగుతూనే ఉంటుంది. నువ్వు పాపం చేస్తే పాపం నిన్ను వెంటాడుతుంది. విషయం తెలుసా ప్రియులారా, ఎప్పుడు ఆ పనిలో, ఆ వేటలో పాపానిది విజయం అవుతుంది. పాపం నిన్ను పట్టేసుకుంటుంది ప్రియులారా. పాపానికి దూరంగా నువ్వేమాత్రం పారిపోలేవు, పాపం నిన్ను పట్టుకుంటుంది. అబ్షాలోము కూడా చచ్చిపోయాడు ప్రియులారా. ఏడుస్తున్నాడు, బాధపడిపోతున్నాడు దావీదు. నా పెద్ద కుమారుడు చనిపోయాడు, ఇదిగో చిన్న కుమారుడి కన్నా రాజ్యాన్ని అప్పచెబుదామంటే చిన్న కుమారుడు కూడా చచ్చిపోయాడే అని బాధపడుతున్నాడు ప్రియులారా. ఒకసారి చూడండి
సమూయేలు రెండో సమూయేలు 18వ అధ్యాయం 33వ వచనం. అప్పుడు రాజు బహు కలతపడి ఎక్కిపోయి ఏడ్చుచు, నా కుమారుడు అబ్షలోమా అని కేకలేస్తున్నాడండి. కుమారుడా, చచ్చిపోయావా నాయనా, నీ మీద ఎంత ప్రేమ పెట్టుకున్నాను, నువ్వు క్షేమంగా ఉండాలనుకున్నాను, నన్ను చంపడానికి నువ్వు ఎదురొస్తున్నావు అని తెలిసిన సైనికులకి ఆజ్ఞ ఇచ్చాడండి. నన్ను చంపడానికి దావీదు వస్తున్నాడా, అయినా పర్లేదు, అబ్షలోమును మాత్రం మీరేమీ చెయ్యకండి అన్నాడండి. అబ్షలోము క్షేమాన్ని కోరుకున్నాడు ప్రియులారా దావీదు. కానీ శిక్ష అమలవుతుందండి దావీదు మీద. అబ్షలోము గుండెలోకి బాణం దించారు ప్రియులారా, చంపేశారండి అబ్షలోముని. పెద్ద కొడుకు చచ్చిపోయాడు, చిన్న కొడుకు చచ్చిపోయాడు. దావీదు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడంటే ఏడుస్తున్నాడండి, గుండెలు బద్దలు కొట్టుకుని. ఏంటండి ఉపయోగం? నీ కుటుంబ పరిస్థితి అంతా చేయి దాటిపోయిన తర్వాత, నీ కుటుంబం అంతా నాశనానికి వెళ్ళిపోయిన తర్వాత ఏంటండి ఎంత ఏడ్చి ప్రయోజనం? ఎంత ఏడ్చి ప్రయోజనం? నీ కుటుంబాన్ని చేజేతులారా నువ్వే నాశనం చేసుకుంటున్నావేమో, జాగ్రత్త, చూసుకో. అబ్షలోము గుండెలు బాదుకుని ఏడుస్తున్నాడండి. ఏడుస్తూ అంటున్నాడు, అని కేక వేయచ్చు, అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చచ్చిపోయింటే బాగుండేదయ్యా, దేవుడు అప్పుడే చంపేసేవాడండి దావీదుని. ఎప్పుడైతే పాపం చేశాడో అప్పుడే చంపేవాడు. కానీ దేవుడు దావీదుకి అతను చేసిన తప్పు విలువేంటో, దాని శిక్ష ఏంటో తెలియజేయాలనుకున్నాడు. దాని ద్వారా ఇదిగో దృష్టాంతాలుగా మన గురించి ఆ సందర్భాన్ని బైబిల్లో రాయించాడండి. మనకు బుద్ధి రావాలి చదువుతున్నప్పుడు. ఇదిగో అలాంటి వ్యక్తి పాపం చేస్తే ఆ కుటుంబం మీద దేవుని శిక్ష ఏ విధంగా వచ్చిందో, మనం కూడా దేవుణ్ణి పక్కన పెట్టి పాపం చేస్తే మన కుటుంబం మీద దేవుని తీర్పు బయలుదేరితే మనల్ని ఎవరు కాపాడలేరండి, జాగ్రత్త. అందుకే దేవుడు అంటున్నాడు, భయము కలిగి పాపం చేయకండి. పాపానికి వచ్చే శిక్ష చాలా ప్రమాదకరం. ఎవరు ఎన్ని చెప్తున్నా నమ్మకండి ప్రియులారా. వేటి వైపు అయితే వాటి వైపు పరిగెట్టకండి. దేవుని వాక్యానికి విలువివ్వండి. ఎవరిని అనుసరించకండి, దేవుని వాక్యాన్ని మాత్రమే అనుసరించండి ప్రియులారా. కొంతమంది మేము పలానా వాళ్ళమండి, మేము వాళ్ళమండి, వీళ్ళ వాళ్ళమండి. నో, మన జీవితంలో ఏ ఒక్కరూ మన మీద అధికారం చలాయించడానికి వీల్లేదు. ఏ ఒక్కరి బోధ మన మీద రుద్దడానికి వీల్లేదు. దేవుని మాటను మాత్రమే మనం వినాలి. దేవుని వాక్యానికి మాత్రమే మనం కట్టుబడాలి. జాగ్రత్త ప్రియులారా, మన కుటుంబాలను కాపాడుకుందాం. భయం కలిగి ఉండండి, పాపం చేయకండి. భయపడొద్దన్న దేవుడే భయం కలిగి ఉండమన్నాడు. ఏ విషయంలో భయం కలిగి ఉండాలో మర్చిపోయాడు మనిషి. అందుకే దెయ్యాలకు భయపడుతున్నాడు, ఇంకొక దానికి భయపడుతున్నాడు. కొంతమంది అయితే దెయ్యాలంటే భయం ఉండి అది బయటికి చెప్పలేక దేవుడు లేడు, దెయ్యము లేదంటున్నారు. దెయ్యం లేదా? దెయ్యం ఎందుకు లేదు? దెయ్యాలు దేవునిలో మాట్లాడలేదా? దేవుణ్ణి అడగలేదా? ఏమండి ఒకసారి చూడండి. అది మార్కు సువార్త 5వ అధ్యాయం 1వ వచనం. వచ్చిరి మా చివరిగా దయ్యాలు అని ఉంటుంది కదా. ఆయన దోణి దిగ్గానే ఆయనకు ఎదురుపడెను. సంఖ్యలతో కూడా బంధించట్లేదంటండి. మనిషి సంఖ్యలతో బంధిస్తారు. మరి ఇతన్ని ఎవరో సంఖ్యలతో ఎందుకు బంధించలేకపోతున్నారు? ఎంతమంది పట్టుకున్నా ఎందుకు ఆగట్లేదు? ఎందుకు సంఖ్యలను తెంపేస్తున్నాడు? అతనికి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆలోచించాలి ప్రియులారా. మాట్లాడుతుంటే ఏం జరిగింది చూడండి. కీసే అన్న పెట్టండి చేతుల్లో.
తాళాలు ఎన్న పెట్టండి, కీస్ పెట్టండి, మంచినీళ్ళు ఇవ్వండి. కూర్చోనన్న, కూర్చో కూర్చో. ఎవరు మీరు అని అంటే ఏమన్నాయి అటు పేర్లు ఏమని చెప్పే, మేము చాలామంది ఉన్నాం. ఇలా మనిషికి తగ్గట్టుగా బోధలు తయారైపోయినాయి పిల్లరా. దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి వాళ్ళకిష్టం వచ్చినట్టుగా వాళ్ళ మెదడులో ఏది తలిస్తే అది దేవుని వాక్యంగా చెప్తున్న రోజులు వచ్చేసే. జాగ్రత్త. దేవుని వాక్యాన్ని నమ్మండి, దేవుని వాక్యాన్ని విశ్వసించండి. మీ జీవితాల్లో దేవుని వాక్యానికి మొదటి స్థానం ఇస్తే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. పిల్లరా, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం పిల్లరా, ప్రార్థన చేద్దాం. తండ్రి, దావీదు బాధపడ్డాడు. కుమారునికి ప్రతిగా నేను చనిపోతే బాగుండని బాధపడ్డాడు నాయన. కానీ అప్పటికే నీ తీర్పు అమలైపోయింది. తెలిసి దావీదు చేసిన పాపము దావీదును వెంటాడింది. తండ్రి, అలాంటి పరిస్థితి నా కుటుంబం మీదకి రాకూడదు నాయన. నేను చూపిన అవిధేయత నా కుటుంబం మీదకి రాకూడదు నాయన. నీ యందు భయము కలిగి, భక్తి కలిగి జీవితాన్ని నేను కొనసాగించాలి. తండ్రి, భయము కలిగి పాపము చేయవద్దు అని మీరు మాట్లాడారు. భయము కలిగి నీకు ఇష్టంగా బ్రతికే కృపను మీరు ఇవ్వమని ప్రార్థన చేస్తూ ఉన్నా. ప్రార్థించండి పిల్లలు, దేవునితో ఒక మాట చెప్పండి. కొంత సమయం మనము మన హృదయాలను దేవుని ఎదుట పరిచి, యేసయ్యా, ఈ ఉదయకాలం నీవు నాతో మాట్లాడావు. నీవు ముఖమును చూచి మాట్లాడే దేవుడవు కాదు, హృదయమును చూచి మనస్సును ఎరిగి తలంపులను ఎరిగి హృదయాంతరంగమును ఎరిగి మాట్లాడిన దేవుడు. ప్రతి ఒక్కరు దేవుని సన్నిధిలో ఒప్పుకొని, దేవా నీవు నాతో మాట్లాడావు నాయన, నీవు నన్ను పలకరించావు, నీవు నన్ను హెచ్చరించావు, నీవు నన్ను గద్దించావు. దేవా, గద్దింపు అనేది నాకు అవసరమనే నీవు నన్ను గద్దించావు, హెచ్చరిక అవసరమనే నీవు నన్ను హెచ్చరించావు. ప్రతి ఒక్కరు కొద్ది నిమిషాలు మనము ప్రార్థనలో ఉందాము. దూరాన పోయే మహాఘోర మరాలి ఈ దివ్య పిలుపు
నివంగీకరింప ఈ దివ్య పిలుపు, నివంగీకరింప లేకున్నలోతు గతే కల్గు నీకు, లేకున్నలోతు గతే కల్గు నీకు. దూరాన పోయే మహాఘోర పాపి నీ ప్రభు చెంత చేరా రవేగంబె మరలి. దీనాదయాళు మన పాలి దైవం, దీనాదయాళు మన పాలి దైవం తన హస్తములను నీకై చాచియుంచే, తన హస్తములను నీకై చాచియుంచే. దూరాన పోయే మహాఘోర పాపి నీ ప్రభు చెంత చేరా రవేగంబె మరలి, రవేగంబె మరలి. కృపగల మా దేవ, ప్రేమగల తండ్రి, ఈ ఉదయకాలం నీ కుమారుని మరుగుపరుచుకొని మీరు మాతో మాట్లాడిన ప్రతి వాక్యమును బట్టి, లేఖనమును బట్టి స్తోత్రము నాయన. యేసయ్యా, మా పితరుడైన దావీదు కుటుంబమును మీరు మా ఎదుట పెట్టారు. యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకు ఈ సంగతులు వ్రాయబడ్డాయని యేసు నీకు వందనాలు, వందనాలు, వందనాలు. చాలా సూటిగా మీరు మాతో మాట్లాడారు దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మా చిన్న బిడ్డలు, యవన బిడ్డలు, వృద్ధులు ప్రతి ఒక్కరిని దినం మీరు దర్శించారు, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడారు తండ్రి. మీ మాట మాకు కావాలి, మీ వాక్కు మాకు కావాలి దేవా. ప్రతి బిడ్డ జీవితంలో ఒక నూతనమైన కార్యాన్ని జరిగించండి. పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి ఈ భూమి మీద ఉండగానే నీకు ఇష్టలుగా బ్రతకడానికి, నీ యందు భయభక్తులు కలిగి బ్రతకడానికి సహాయము దయచేయండి. యేసు నామమును బట్టి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.